హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో నిన్న రాత్రి మనకి ఆర్థిక శాఖ ఆమోదిస్తూ ఒక జీవోని కూడా విడుదల చేయడము జరిగింది. సో మరి ఆ జీవో ప్రకారము మనకు గ్రూప్ 2కి సంబంధించి 508 ఉద్యోగాలు, గ్రూప్ 1కు సంబంధించి 89 ఉద్యోగాలను ఆర్థిక శాఖ ఆమోదిస్తూ వెంటనే భర్తీకి చర్యలు చేపట్టాలని ఆయా డిపార్ట్మెంట్స్ని ఆదేశించడము జరిగింది. సో మరి గ్రూప్ 2 పోస్టులు పెరిగే అవకాశం కూడా ఉందండి. గ్రూప్ 2 అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్గా కూడా దీన్నైతే చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ మనకు వెయ్యికి పైగా పోస్టులు ప్రకటిస్తానని చెప్పిన ప్రభుత్వము చాలా అంటే చాలా వీటిని తగ్గించి ఇవ్వడం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. చాలామంది సరే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఎంత టైం ఉంటుంది అనే కామెంట్స్ అయితే చేస్తున్నారు. వాటన్నిటికీ సమాధానం అయితే ఈ వీడియోలో ఉంటుంది, చివరి వరకు చూడండి. సో గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ మన దగ్గర అందుబాటులో ఉందండి. కేవలం 500 రూపాయలకే మరి పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉండే విధంగా మీ ఇంటి దగ్గరే ఉండి ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవ్వడానికి కోర్స్ స్టార్ట్ చేసాము. మరి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు డెమో క్లాసెస్ చూసిన తర్వాత మీకు క్లాసెస్ నచ్చితేనే కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచి అవకాశము. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. సో ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. సో ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. సో ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. సో గాయస్, ఇక్కడ మనము అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 1 వచ్చేసి 597 గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల భర్తీ రెండు కలిపి. గ్రూప్ 1లో 89, గ్రూప్ 2లో 508 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్. ఏపీపీఎస్సి ద్వారా నేరుగా భర్తీ, వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశం. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ శాఖల్లో 89 గ్రూప్ 1, 508 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నట్లుగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వ్యవసాయ, సహకార, బీసీ సంక్షేమం, ఆర్థిక, హోం, మున్సిపల్ పరిపాలన, రెవెన్యూ, సాంఘిక సంక్షేమం, రవాణా, రహదారులు, భవనాలు శాఖల్లో గ్రూప్ 1 పోస్టులు ఉన్నట్లుగా అయితే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, మరి ఇక చూడండి ఫ్రెండ్స్, చివరిగా ఆయా పోస్టుల ఇవన్నింటినైతే భర్తీ చేయనున్నారండి. మరి సంబంధిత శాఖలు ఆయా పోస్టుల వివరాలతో పాటు జోన్, జిల్లాల వారీగా ఖాళీలతో పాటు రోస్టర్ పాయింట్లు, విద్యార్హత వివరాలను వెంటనే ఏపీపీఎస్సికి సమర్పించాల్సిందిగా మరి ఉత్తర్వుల్లో పేర్కొనడం అయితే జరిగింది. మరి గ్రూప్ 1 అయితే గ్రూప్ 1 అభ్యర్థులకు మంచి పండుగ లాంటి న్యూస్ అండి. మొన్నే రీసెంట్గానే గ్రూప్ 1 రిజల్ట్ రావడం జరిగింది. సో మళ్ళీ ఇంకొక గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటూ ప్రకటించడం అయితే ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు గ్రూప్ 1 అభ్యర్థులకు ముఖ్యంగా. మరి ఇందులో
ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయో చూద్దామండి. డిప్యూటీ రిజిస్ట్రార్ 5 ఉన్నాయి. డిస్టిక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్తో కలిపి 1, డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 4, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ 6, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పి కేటగిరీ 2 25, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ పురుషులు 1, డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ 1, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 1, డిప్యూటీ కలెక్టర్ 12, డిస్టిక్ రిజిస్ట్రార్ 3, అసిస్టెంట్ కమిషనర్ ఎస్టీ గతంలో సిటీఓ అండి. ఓకేనా, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అంటారు 18. నెక్స్ట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 1, డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 3, నెక్స్ట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓ అండి 8. మొత్తం 89 ఖాళీలు గ్రూప్ 1లో ఉన్నాయి. ఇక గ్రూప్ 2 విషయానికి వచ్చినట్లయితే భారీగా కోత పెట్టారని చెప్పుకోవచ్చండి వీటికి. సో 1000 ఉద్యోగాలు ఇస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుండేది. అసలు ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు 1000 ఖాళీలు ఇస్తే బాగుండేది అనేది నా ఉద్దేశము. కానీ పెరుగుతాయి అనేటువంటి ఒక అప్డేట్ అయితే ఉంది, చూద్దాము. మరి ఇక్కడ గ్రూప్ 2 పోస్టులు చూసినట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 23, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 161, ఆర్థిక శాఖలో జిఏడి శాఖలో ఉన్నాయండి ఇవి. న్యాయశాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 12, లెజిస్లేచర్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 10, ఎంఏ అండ్ యూడి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 4, రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్ గ్రేడ్ 2 114, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 16, ఎక్సైజ్ సబ్ రిజిస్ట్రార్ 150, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 18. మొత్తము 508 ఖాళీలనైతే మనకు జీవోలో మెన్షన్ చేసి వాటిని ఆర్థిక శాఖ ఆమోదించడం అయితే చూడవచ్చు. సో మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు. ముందే చెప్పాను కదండి. సో ఆయా డిపార్ట్మెంట్స్ నుంచి మరి ఏపీపీఎస్సీ రోస్టర్ పాయింట్స్ అనేవి తీసుకోవాలి. ఇంకొకటి జోనల్ వ్యవస్థ అనేది ఉందండి. మరి అది ఇంతకుముందు కూడా మనకు ప్రస్తావించడం జరిగింది. జోనల్ వ్యవస్థ కొత్తది తీసుకోము, ఓల్డ్ది ఏదైతే ఉందో వాటి ద్వారానే భర్తీ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. సో కాబట్టి డిలే అవ్వడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఓకేనా, ఎంత వీలైతే అంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నేను ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను, ఎలక్షన్స్ ముందు తప్పకుండా ప్రభుత్వం దగ్గర ఉన్న ఖాళీలన్నిటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ వస్తాయి. గ్రూప్ 2 గ్రూప్ 1 కాకుండా సచివాలయము ఇతర ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి సో మీ ప్రిపరేషన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిలే అనేది అవ్వకుండా చూసుకోండి ఫ్రెండ్స్. అప్ టు డేట్ డైలీ అప్ టు డేట్ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది ప్రతి ఒక్క అభ్యర్థికి. సో బెస్ట్ బుక్స్ కొనుక్కోండి. నేను లిస్టు చెప్పాను గ్రూప్ 2కి సంబంధించి, సిలబస్ కూడా చెప్పాను కొత్తగా రిలీజ్ అయినటువంటిది. ఓకేనా, కోర్స్ కూడా అందుబాటులో ఉంది. కోర్స్ కావాలంటే కోర్స్ కూడా తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ 15 వరకు 20 వరకు నోటిఫికేషన్ వచ్చినా కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 మంత్ అప్లికేషన్ టైం అయితే ఇస్తారండి. 1 మంత్. ఓకే, నెక్స్ట్ మంత్ 20కి వస్తే ఆ నెక్స్ట్ మంత్ 20కి ప్రిలిమ్స్ కండక్ట్ చేసినా కూడా ఓకే, ఎగ్జామ్ అప్లికేషన్ కంప్లీట్ అయినా కూడా 1 మంత్లో కంప్లీట్ అయిన డేట్ నుంచి ఇంకొక 1 మంత్ లేదా 45 డేస్ టైం ఇస్తారండి. స్టాండర్డ్ టైం అది 45 డేస్ అనేది స్టాండర్డ్ టైం ఏపీపీఎస్సీకి. ఆ టైంలో పెడితే పెట్టచ్చు, లేదా కొంచెం డిలే అయినా కూడా అవ్వచ్చు. అంటే మ్యాక్సిమము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఒక 2.5 మంత్స్ టైం అయితే ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఉండదు. కాబట్టి ముందుగా ప్రిలిమ్స్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ప్రిలిమ్స్ ఓకే అయితే మనము మెయిన్స్కి ఫుల్ ఫ్లెడ్జ్గా చదవచ్చు, దానికి టైం బాగుంటుంది ఇంకా. ఓకేనా, సో గైస్ అందరు కూడా త్వరపడండి. నెక్స్ట్ పోస్టుల సంఖ్య పెరుగుతుందనే అప్డేట్ అయితే వచ్చింది కదా, అది చూద్దాం. మరి పరిగే సుధీర్ గారు చాలా రోజుల నుంచి ఎప్పటికప్పుడు కూడా మనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా మనకు ఇస్తున్నారండి. ముందుగా ధన్యవాదాలు అయితే చెప్పుకుందాము. మరి ఐ ఎక్స్ప్రెస్ ఓల్సమ్ థ్యాంక్స్ టు హానబుల్ సీఎం గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హానబుల్ ఏపీపీఎస్సీ చైర్మన్ శ్రీ గౌతమ్ సమంగ్ గారు ఫర్ ఫెసిలిటేటింగ్ నియర్లీ 750 గ్రూప్ 2 వేకెన్సీస్ అండి.
యాక్చువల్గా మనకు జీవోలో 508 మాత్రమే చూపించారు. దానికి ఇంకొక 240 ఖాళీలను కలిపి మొత్తము మరి 750 పోస్టులను భర్తీ చేయడానికైతే నోటిఫై చేసినట్లుగా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. కాబట్టి గ్రూప్ 2 పోస్టులు అయితే మనకు పెరిగే అవకాశమే ఉంది. సో కాబట్టి అభ్యర్థులు ఆందోళన చెందకండి ఫ్రెండ్స్, ముందుగా ప్రిపరేషన్ పైన దృష్టి సారించండి. ఓకేనా? సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. సో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎట్టి పరిస్థితుల్లో కోర్సు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? కోర్స్ తీసుకుంటేనే మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.